రేవంత్ రెడ్డి గారు చూస్తే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తున్నది. అదేదో సినిమాలో మా పిల్లలు చూపించింది, నాకు ఏదో కామెడీ చూపిస్తే ఏంటంటే బ్రహ్మానందం ఉంటాడు, ఏం దొంగతనం చేసినా అర్జెంటుగా దొరికేటటువంటిది కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే బ్రహ్మానందం కుట్టాడు. ఇగో ఈడ కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే ఏం తప్పు చేసినా కానీ వెంటనే దొరకడు రేవంత్ రెడ్డి గారిని అయితే తప్పు చేస్తే. ఇప్పుడు ఇందాక మనోళ్ళు చెప్పినట్టు నువ్వు కాళేశ్వరం గంత పెద్ద ప్రాజెక్టును అది కూలేశ్వరం అని చెప్తుంది. ఇప్పుడు హైకోర్టు నీకు మెట్టికాయలు వేసే కాబట్టి మీరు బుద్ధి తెచ్చుకోవాలా. కేసీఆర్ గారేమో కాళేశ్వరం కట్టుకుంటా ప్రాజెక్టులు కట్టుకుంటా ఆయన కాళేశ్వరుడు విధంగా కేసీఆర్ అయితే నువ్వు దాన్ని కూలేశ్వరపు అని అన్నోడివి నువ్వే చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే నువ్వు కూలేశ్వరుడు. కేసీఆర్ గారేమో కాళేశ్వరుడు, నువ్వు కూలేశ్వరుడు. ఎందుకంటే పేదల ఇండ్లు కూలగొడుతున్నది నువ్వు, ఆర్టీసీ వాళ్ళను కూలదోస్తున్నది నువ్వు, నిరుద్యోగులను కూలదోస్తున్నది నువ్వు, ఉద్యోగస్తులను కూలదోస్తున్నది నువ్వు. అరే పేదలను బతకనీయకుండా నీడ లేకుండా చేస్తున్నది. కాబట్టి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కూలేశ్వరుడు, కేసీఆర్ గారు కాళేశ్వరుడు. మీరు ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు దీంట్లో ఏదో ఉన్నదని చెప్పి కొండందవి ఎలకను పట్టినట్టు అది చేయాలా ఇది చేయాలంటే ఏమొచ్చింది దీంతో చెప్పు. మీరు ఎన్నిసార్లు చేసినా కానీ ఇజ్జత్ తీసుకునే లోపల రేవంత్ రెడ్డి గారు ముందు ఉంటారు. ఎందుకంటే మొన్న పోయి కేసీఆర్ గారు కూడా సభ పెడుతుంటే అదే జిల్లాల అదే రోజు అదే టైంకు నేను మీటింగ్ పెడతా అంటే ఏమైంది? బట్ట బయలా ఇజ్జత్ 36 లక్షల మంది కేసీఆర్ గారిని చూస్తే నీది 4 లక్షల మంది కూడా నిన్ను ఎవరు చూడకపోయింది. ఇజ్జత్ తీసుకుంటా. అదే బ్రహ్మానందం దొంగతనం చేసి తొందరగా దొరికిపోవడు ఆయన లక్షణం ఎట్లయితే తప్పు చేసి ఇజ్జత్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చూస్తే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తున్నది. అదేదో సినిమాలో మా పిల్లలు చూపించింది, నాకు ఏదో కామెడీ చూపిస్తే ఏంటంటే బ్రహ్మానందం ఉంటాడు, ఏం దొంగతనం చేసినా అర్జెంటుగా దొరికేటటువంటిది కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే బ్రహ్మానందం కుట్టాడు. ఇగో ఈడ కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే ఏం తప్పు చేసినా కానీ వెంటనే దొరకడు రేవంత్ రెడ్డి గారిని అయితే తప్పు చేస్తే. ఇప్పుడు ఇందాక మనోళ్ళు చెప్పినట్టు నువ్వు కాళేశ్వరం గంత పెద్ద ప్రాజెక్టును అది కూలేశ్వరం అని చెప్తుంది. ఇప్పుడు హైకోర్టు నీకు మెట్టికాయలు వేసే కాబట్టి మీరు బుద్ధి తెచ్చుకోవాలా. కేసీఆర్ గారేమో కాళేశ్వరం కట్టుకుంటా ప్రాజెక్టులు కట్టుకుంటా ఆయన కాళేశ్వరుడు విధంగా కేసీఆర్ అయితే నువ్వు దాన్ని కూలేశ్వరపు అని అన్నోడివి నువ్వే చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే నువ్వు కూలేశ్వరుడు. కేసీఆర్ గారేమో కాళేశ్వరుడు, నువ్వు కూలేశ్వరుడు. ఎందుకంటే పేదల ఇండ్లు కూలగొడుతున్నది నువ్వు, ఆర్టీసీ వాళ్ళను కూలదోస్తున్నది నువ్వు, నిరుద్యోగులను కూలదోస్తున్నది నువ్వు, ఉద్యోగస్తులను కూలదోస్తున్నది నువ్వు. అరే పేదలను బతకనీయకుండా నీడ లేకుండా చేస్తున్నది. కాబట్టి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కూలేశ్వరుడు, కేసీఆర్ గారు కాళేశ్వరుడు. మీరు ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు దీంట్లో ఏదో ఉన్నదని చెప్పి కొండందవి ఎలకను పట్టినట్టు అది చేయాలా ఇది చేయాలంటే ఏమొచ్చింది దీంతో చెప్పు. మీరు ఎన్నిసార్లు చేసినా కానీ ఇజ్జత్ తీసుకునే లోపల రేవంత్ రెడ్డి గారు ముందు ఉంటారు. ఎందుకంటే మొన్న పోయి కేసీఆర్ గారు కూడా సభ పెడుతుంటే అదే జిల్లాల అదే రోజు అదే టైంకు నేను మీటింగ్ పెడతా అంటే ఏమైంది? బట్ట బయలా ఇజ్జత్ 36 లక్షల మంది కేసీఆర్ గారిని చూస్తే నీది 4 లక్షల మంది కూడా నిన్ను ఎవరు చూడకపోయింది. ఇజ్జత్ తీసుకుంటా. అదే బ్రహ్మానందం దొంగతనం చేసి తొందరగా దొరికిపోవడు ఆయన లక్షణం ఎట్లయితే తప్పు చేసి ఇజ్జత్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారి లక్షణం.